ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన అక్క హర్యానాలో బిర్యానీని బ్యాన్ చేయమని చెప్పారట. హిందువులు అని చెప్పుకు తిరుగుతున్న రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్న హిందూ జార్జం పట్టుకున్న కొంతమంది మనుషులు అని చెప్తుంది అక్క. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో ఏం చెప్పాడు అంటే కుక్క మాంసం తినేవాళ్ళని, సన్నాసుల్ని, వెధవల్ని, బ్రాహ్మణ్ణి ఎవరినైనా సరే ఒకే దృష్టితో చూడాలి అని, సమానమైన దృష్టితో చూడాలి అని చెప్పాడు. కానీ ఈ సన్నాసులు ఏం చేస్తున్నారు అంటే బిర్యానీ అనే పదం నచ్చక దాన్ని బ్యాన్ చేయిస్తున్నారు. బిర్యానీ పెట్టడానికి వీల్లేదు, బిర్యానీ వాడకూడదు, బిర్యానీ అనేది ఇక్కడ ఉండకూడదు, ఆ పేరు నిషిద్ధం అని చెప్పి హర్యానాలో కొంతమంది హిందువులు అని చెప్పుకు తిరుగుతున్న పండితులు, స్వామీజీలు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి బుద్ధి పుట్టింది అని చెప్పి అక్క వీడియో చేసింది. అంతేగాని ఇంకోటి కూడా చెప్పింది, ఈరోజు రాజకీయ రంగు పులుముకుంటోంది, గొడవలకి తగాదాలు ఎక్కడైతే ఉంటాయో అవి రేపెట్టించడానికే హిందువులు తయారవుతున్నారు, హిందువులు రాజకీయం చేస్తున్నారు హిందూ మతాన్ని, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు, ఇలాంటి సన్నాసులను ఊరికే తిట్టాలా, అలాగంటే వాళ్ళ ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఒక తిట్టు కాదు 100 రకాల తిట్లు తిట్టింది. అంతేకాదు ఇంకోటి ఏం చెప్తోంది అంటే ఎవరైతే ఈ స్వామీజీలాగా ఈ పండితుల్లాగా ఉన్నారో ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలంటారు, మన భావితరాల వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతోంది, ఈ భావితరాల వాళ్ళు ఎంత మోసపోతారు, ఎంత అవమానం జరుగుతుంది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారో తెలుసా ఇలాంటి రాజకీయ నాయకులలాగా హిందుత్వాన్ని తీసుకెళ్ళి రాజకీయం చేసేవాళ్ళ వల్ల అని చెప్పి మాట్లాడటం మొదలెట్టింది. అదంతా పక్కన పెడదాం, అక్క మ్యాటర్ తెద్దాం. ప్రతి ఒక్కడిని వాడు వీడు సన్నాసి తప్ప మామూలుగా వీడియోలే చేయదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆవిడకి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మంచి దోస్తులు, ఓన్లీ హిందువులు ఒక్కళ్ళే ఆవిడకి శత్రువులు. ఎప్పుడు చూసినా అన్ని దేవుళ్ళు వేరు, శ్రీకృష్ణుడు ఒక్కడే ప్రపంచంలో నాకు ఆప్తుడు, ఆయన చెప్పిందే నేను వింటాను, తక్కిన వాళ్ళు ఏ మతాలన్నా తీసుకోండి ఏదన్నా అవనివ్వండి అన్నట్టుగా బిహేవ్ చేసే విధంగా ఒక కృష్ణుడి మతం తెస్తుంది. కృష్ణుడు అందరివాడు, కృష్ణుడు మనం అందరం పూజిస్తామన్న సంగతి అక్క మర్చిపోతూ ఉంటుంది. ఎంతసేపు గీతలో ఏం చెప్పారు, గీతలో ఏం చెప్పారు అనేది తప్ప అసలు మామూలుగా హిందువులంటే మనందరం హిందువులు అనేది ఆవిడ మర్చిపోతూ ఉంటుంది. హిందూ మతం మంది అనేది ఆవిడ మర్చిపోతూ ఉంటుంది. ఆవిడ మతం శ్రీకృష్ణుడు మతం అనుకుంటుంది. శ్రీకృష్ణుడు అందరివాడని ఆవిడకి తెలియదు కదా, మరి అర్థమైందే కదా. ఇంకోటి చెప్తుంది ఆవిడ ఏమని అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి హిందువులు వచ్చి చాలా భ్రష్టు పట్టిస్తున్నారు అనగానే ఈ అక్కకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అంతకుముందు వీడియోలు చేస్తుంటే పెద్దగా ఫ్యాన్స్ లేరు, కామెంట్లు పెట్టేవాళ్ళు లేరు. కింద ఆవిడ దాని కింద ఒకటి కామెంట్ పెట్టాడు, బ్రాహ్మలు భ్రష్టు పట్టిస్తున్నారు, ఎక్కువ నాన్ వెజ్లు తినేది బ్రాహ్మలే, ఎక్కువ మందు కొట్టేది బ్రాహ్మలే ఇలా తయారైపోయారు, వాళ్ళు చేయబట్టి ఇలా తయారైంది అని ఈవిడ మత కొల్లలను సృష్టిస్తుంది. అసలు నీకు వాడెవడో మందు తాగటం ఏంటి, ఎక్కడో బిర్యానీ తినటం ఏంటి, అది అందరికీ ఆపాదిస్తాం ఏంటి, ఎందుకు ఇలాగా? కేవలం హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగానే పొద్దునుంచి వీడియోలు ఉంటాయి తప్ప హిందువులంటే దేనికి పనికిరాని వాళ్ళు, హిందువులంటే మత కలవలను సృష్టిస్తాడు, హిందువు అంటే ట్రైన్లో పూజ చేశాడు, హిందువు అంటే ఇంకో చోట పూజ చేశాడు, హిందువు అంటే బలనా నాస్తికుడిలాగా ఈవిడ ఉండిపోయి హిందువుల్ని మీద పడిపోతుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఈ మధ్యకాలంలో కామెంట్ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమని అంటే ఆవిడకి ఫ్యాన్స్ పెరిగారు, ఆవిడ ఇంకో మతంలోకి వెళ్ళింది కదా, అందుకని ప్రతి ఒక్కళ్ళని సన్నాసులు, బత్తాయిలు, వాళ్ళంతంతా వీళ్ళని పిసుకుతా, లేకపోతే వాళ్ళు వెదవలు వీళ్ళు వెదవలు అని చెప్తుందే తప్ప తను చేసే తప్పు ఎవరికీ చెప్పదు. బిర్యానీని బ్యాన్ చేస్తే ఇస్కాన్లో మాల వేసుకునే వాళ్ళు తులసి మాల వేసుకున్నప్పుడు కూడా పెళ్ళిళ్ళపై ఉల్లిపై ఎక్కడ పడితే అక్కడ తినకపోవడం, ఏది తినరు, ఆచారం పాటిస్తారు, చాలా సాంప్రదాయంగా చాలా పద్ధతిగా మడికట్టుకుని వంట చేసుకుంటారు, అన్నీ చేస్తారు. అలాగే ఆ స్వామీజీలకి బిర్యానీ అనే పదం ఇష్టం లేదు, బ్యాన్ చేశారు. నీకేంటి వచ్చిన నష్టం, నొప్పి నీకెందుకు? హిందువులు రాజకీయాలు చేయడానికే ఉన్నారు, హిందూ జాడ్యం ఎక్కువైపోయింది, అది వదిలించడానికే తుప్పు నేను బయలుదేరాను, ఆ తుప్పును వదిలించడానికే నేను పుట్టాను అన్నట్టు ఇప్పుడు ఈ మధ్యన ఇదో కొత్త ఉద్యమం స్టార్ట్ చేస్తుంది.
అప్పుడు ఏమవుతుందంటే తక్కిన కులాల వాళ్ళకి ఓహో హిందువులు ఇలా చేస్తున్నారు ఈవిడ వాళ్ళకి బ్రెయిన్లోకి నాటి వాళ్ళు మన మీద దాడులు చేసే విధంగా తయారవుతుంది ఆ వీడియోలన్నీ. అసలు నువ్వు చేయమాకు నీకు నచ్చినప్పుడు. నీకు హిందువులు నచ్చలేదుగా, అసలు హిందువులు వీడియోలో చేయమాకు. నువ్వు ఎవరిని రెచ్చగొడతావు? నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి హిందువులంటే అందరినీ కలుపుకుపోవాలి. కలుపుకుపోక ఏం చేస్తున్నారు? హిందువులంటే ఒక్కళ్ళే ఉంటున్నారా? నీకైతే రాముడొద్దు, కృష్ణుడొద్దు, కృష్ణుడు కావాలి నీకు, శివుడొద్దు, వెంకటేశ్వర స్వామి వద్దు, ఎవరో వద్దని చెప్పి అందరినీ నాస్తికత్వం అంట కట్టుకుని తిరుగుతుంటావు. మాకైతే అలా కాదు, మాకు అందరూ కావాలి. నువ్వు ఒక్కదానివే తేడాగా ఉన్నావు. అదొకసారి సరి చేసుకో. నీ గురించి ఏ వీడియోలు చేస్తున్నారో, నీ గురించి ఏం కామెంట్ చేస్తున్నారో, నీ గురించి ఏం మాట్లాడుతున్నారో సరి చేసుకుంటే బాగుంటుంది. హిందువుల మీదకి రెచ్చగొట్టే విధంగా చేయి మాకు. నువ్వు కూడా కాక్రోచ్ పార్టీలో చేరు చక్కగా. వాళ్ళతో చేరే కదా మన వీడియోలు తీసావు నువ్వు. ఎందుకు ఇదంతా? హిందువుల్ని రెచ్చగొట్టడానికి, హిందువుల మీదకి రెచ్చగొట్టే విధంగా ఉండటానికే ఇవిడ వీడియోలు పెడుతోంది. దానికి తగ్గట్టుగానే కింద మాట్లాడుతున్నారు. సరే, బ్రాహ్మణ ఇళ్లలో అందరూ నాన్ వెజ్ తింటారు, బ్రాహ్మణ ఇళ్లలో అందరూ మందు కొడతాడు, ఆ బ్రాహ్మడు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటున్నారు. కింద ఇంకో ఆయన కామెంట్, ఆ బ్రాహ్మడే కదా మీ ఇంటికి వచ్చి పూజలు చేస్తున్నారు అంటున్నారు. సరే, మీ ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారో పోనీ చూసుకున్నారా మీరు? మీ ఇంట్లో మీ పిల్లలు వెళ్ళి ఏం చేసుకుంటున్నారో చూస్తున్నారా? అభిమానేసుకుని ఎదుటి వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో మీకెందుకు? అంతేనా కదా? ముందు అది ఆలోచించండి. అవతల కులం ఇంట్లో ఏం జరుగుతుందో దానికంటే కూడా ముందు మీ కులంలో మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అది కనుక్కోండి. కామెంట్లు పెట్టే ముందు వీడియోలు చేసే అక్క వీళ్ళందరూ జాగ్రత్తగా ఉంటేనే కదా సమాజం బాగుపడేది. ఇష్టం వచ్చినట్టుగా మతం కళ్ళలో సృష్టించడం, అందరినీ రెచ్చగొట్టడం, హిందువుల మీద కుసి కలపడం, ఇలాంటి వీడియోలు ఎక్కువ అవుతున్నాయి. ఇవిడివి హిందువుల మీదకి ఉసి కలుపుతోంది జనాన్ని.